సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే సబ్స్క్రైబర్స్ రావట్లేదని కొంచెం అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక 2-3 మినిట్స్ అయితే వీడియో ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ అయితే నేను డిన్నర్లోకి పెసరట్టు అయితే చేస్తానండి. ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా నేను పాస్ చేస్తున్నాను పెసరట్టుది. సో మా హస్బెండ్ ఇవాళ టిఫిన్ చేస్తానంటే పెసరట్టు చేయమన్నారు కాబట్టి చేసేస్తున్నాను. సో ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదండి. సో నేనైతే ఆల్రెడీ వేస్తూ ఉన్నాను. ఓ పక్కనైతే పాలు అయితే వేడి చేస్తూ ఉన్నాను అనమాట తోడు వేయడానికి. సో ఆల్రెడీ మా చిన్న పాపకి వేసి ఇచ్చాను. సో తనైతే తింటూ ఉందన్నమాట. సో రిమైనింగ్ పిల్లలకి అయితే నేను వేస్తున్నాను అనమాట. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సో మనము వీడియోస్ పెడుతున్నామంటే అది సబ్స్క్రైబ్ చేస్తారని పెడతామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదైతే నాకు మా మామయ్య గారికి, మా హస్బెండ్కి నేను ప్రతిరోజు టిఫిన్ పెడతానని మీకు తెలుసు కదండి. సో ఇంకెందుకు ఇవాళ ఎలాగో హాలిడే కదా, ఇంకా అందరికీ వేద్దాంలే అని చెప్పి అందరికైతే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే ఫ్రెండ్స్ పొద్దున్న కొద్దిగా పునుగులు వేద్దామని సో బియ్యము అలాగే మినప్పప్పు నానబెట్టుకున్నాను. సో మా పాప అయితే అడుగుతుంది ఎందుకని, సో చెప్తున్నాను అనమాట. సో దోశలు వేయడం, పెసరట్లు వేయడం అంటే కష్టమండి. ఇదేంటంటే మా హస్బెండ్ ఇడ్లీ రవ్వ తీసుకొచ్చారు 5 కేజీల ప్యాక్. నెక్స్ట్ ఇవైతే నేను ఇంకా ఓపెన్ చేసి అయితే ఒక డబ్బాలోకి అయితే పోసుకుందాం అనుకుంటున్నాను. సో కరెక్ట్గా 5 కేజీస్ సరిపోయిందండి ఈ డబ్బా. సో నేనైతే ఇందులో వేసేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఆ ప్యాకెట్ని కూడా ఒక 2 రోజులు ఎండకు పెట్టి సో నెక్స్ట్ అయితే డబ్బాకి వేస్తున్నాను. సో ఆ క్యాప్ ఉంది కదా, ఆ బౌల్తో నేను కొలత తీసుకొని ఇడ్లీకి అయితే లేదంటే కనుక అట్టు కూడా వేసుకుంటూ ఉంటాను. సో అలాగే డిమార్ట్ నుంచి అయితే కొద్దిగా గోధుమ పిండి తీసుకొచ్చారనమాట. సో దీన్ని కూడా నేనైతే బౌల్లోకి వేసేసుకున్నాను చిన్న డబ్బాలోకి. సో ఎందుకంటే నేను గోధుమ రవ్వ అలాగే గోధుమ పిండి నెక్స్ట్ ఇడ్లీ రవ్వ కూడా ఎక్కువ తెచ్చుకుంటానండి, మినపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా. సో ఇవి కూడా మీకు తెలుసు కదండి, ఆల్రెడీ డిమార్ట్ ప్యాకింగ్స్ అనమాట. సో పిల్లలకి పాప్కార్న్. సో ఎలాగ పెసరట్టు వేసాను కాబట్టి పొద్దుటికి కొద్దిగా స్ప్రౌట్స్ కావాలని తీసి పెట్టుకున్నాను. ఆల్రెడీ చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి. ఒకసారి మీరు దగ్గరగా చూపిస్తున్నాను గమనించండి, వచ్చేస్తున్నాయి కదా. సో ప్రొద్దుటికి అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. తింటే మంచిది కూడా హెల్త్కి. సో మా హస్బెండ్కి నాకైతే ఇంకా అవి. సో నేనైతే ఇంకా పెసరట్లు అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇదైతే ఫైనల్గా నేను వేసుకున్నాను ఒక 2 అయితే. సో ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నానండి. సో ఇంకా మా డిన్నర్ అయితే అయిపోతుందనమాట. నెక్స్ట్ ఇంకా షింక్ నిండా అయితే అంట్లు ఉన్నాయి, ఇంకా అవి వాష్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ హాలిడే కాబట్టి సో తాతయ్యగా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇదేంటంటే ఫ్రెండ్స్ నేను మామూలుగా రైస్లో కానీ పెరుగు తాలింపు అయితే పెట్టాను. సో ఆయన టిఫిన్ చేయమంటే ఇంకా సరే అని చెప్పి అందరికి టిఫిన్ పెడుతున్నాను. సో బట్టలు ఈరోజు ఎండ లేదు కదండి. సో వర్షం లేదు కానీ గాలి వేస్తుంది అనమాట. సో అస్సలు ఆరలేదు. మొత్తం తెచ్చి అయితే హాల్లో మంచం మీద అయితే వేసేసాము. సో చూసారు కదా మెస్సీ కింద ఉంది అంతాను. సో ఏమనుకోకండి. సో ఎందుకంటే వర్షం పడకపోయినా తుఫాన్ కాబట్టి ఇంకా అలా ఆరలేదనమాట. ఇక్కడైతే మా చిన్న పాప ఏకంగా థమ్స్అప్ బాటిల్ ఎత్తేసింది. సో నేను అమ్మాయిని అయితే చూపించట్లేదండి, ఎందుకంటే తను షర్ట్ వేసుకోలేదు కాబట్టి చూపించట్లేదు అనమాట. సో తాగేసింది. ఇది మా ఇంటికి ఇటువైపున అయితే క్రిస్మస్ కదా, సో బాగా డెకరేట్ చేసుకున్నారనమాట. సో మా ఇల్లు అయితే నేను చేయలేదు, ఎందుకంటే మొన్నే మా అత్తయ్య గారు అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చేసాం. బాయ్ అండి.